అండ్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తో కూడా మీరు అప్పటి అలనాటి తారలతో అవార్డులు రివార్డులు తీసుకున్నారు. ఎలా జరిగింది ఇదంతా కూడా? ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన సభలో పాడుతున్నాను. ఏ తల్లి నిన్ను కన్నదో అలాగే నాగేశ్వరరావు గారితో పాడుతా తీయగా చల్లగా పసి పాపలా నిదరపో తల్లిగా. సావిత్రమ్మ గారు కూడా అంతే, ఎన్నో అద్భుతమైన పాటలు. ఆవిడ నటనతో, ఆవిడ కళ్ళతో అలాగా కట్టేసేవారు ఆవిడ మనల్ని. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి. సావిత్రి గారి గురించి ఏవైనా తెలియని విషయాలు ఏమైనా చెప్తారా? బాలుగారు గుర్తుకు రావాలి మనకి. దగ్గర దగ్గర 47,000 పాటలు, ఎన్నో భాషల్లో. ఈ తూర్పు ఈ పశ్చిమ సంగమించిన శుభవేళ పడమటి సంధ్యారాగాలే. ఆ పాటను బట్టి ఆయన ప్రాణపోసేవారు. అర్థవంతమైన పాటలు అంటే చాలా ఉంటాయమ్మా. కొన్ని పాటలు ఉంటాయి. ఇది బాలుగారు పాడిన పాట. డిఫరెన్స్ చెప్తాను. యాతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. క్రూణ్ మించిన శిష్యుడు సినిమాలో జానకమ్మ ఒక పాట పాడారు. పూలు పూజులు 10,000 భగవానుని మెడలో యదివ్రాలు. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, అమ్మ నన్ను కొట్టింది బాబోయ్. నేను అందరి పుస్తకాలు చదివాను. అందరికి సంబంధించిన జీవిత చరిత్రలు చదివాను పుస్తకాలు. నాకు పుస్తకాలు అంటే చాలా ఇష్టం అనమాట. అంటే అవన్నీ తీసి చదువుతూ ఉంటాను అనమాట ఎక్కువగా. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. తెర వెనుక కథలకి స్వాగతం. ఇవాల్టి తెర వెనుక కథల్లో మనం అలనాటి తారలని గుర్తు చేసుకుందాం. వాణిశ్రీ గారు, జమున గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, వీళ్ళలో చాలా మంది లేరు. ఎంతోమంది అలనాటి తారలు. కానీ వాళ్ళు చేసిన సినిమాలతో ఇప్పటికీ కాదు ఎప్పటికీ కూడా వాళ్ళు చిరస్థాయిగా మన మనసుల్లో నిలిచిపోతారు. మరి వారితో తనకున్న అనుబంధంతో పాటు వారు పాడిన వాళ్ళ సినిమాల్లో పాటలకి సంబంధించి మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ అరుణా సుబ్బారావు గారు. తన సెన్సార్ బోర్డు సభ్యురాలు, సింగర్, రైటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి, మీరెలా ఉన్నారు? బాగున్నానండి. మంచి పాటతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. చాలా పాటలు ఉన్నాయి, 1, 2 అని కాదు. పాత పాటలే. పాత పాటతో స్టార్ట్ చేద్దాం. హరిరిహా ముగ్ధవ ధోనికారి విలాసిని విలసతి కేళి పారే చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి కేళి చెలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలి హరినిహ ముగ్ధవధోనికరి విలాసిని విలసతి కేళి పరే హరిరిహ ముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేళి పరే కాపి విలాస విలోల విలోచన కేళన జనిత మనోజం కాపి విలాస విలోల విలోచన కేళన జనిత మనోజం జాయతి ముగ్ధమధురధికం మధుసూదన వదన సరోజం హరిరిహ ముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేళి పరే
చందన చర్చిత నీల కళేవర పీతవసన వనమాలే. ఎంత అద్భుతంగా ఉంది ఈ పాట. దీనికి సంబంధించి అంటే దాంట్లో వాడిన ఆ పదాలు నాకు అర్థం కాకున్నా గానీ, ఆ పాటను ఎంజాయ్ చేశాను. పాత పాటలు నిజంగా ఎంత అవును. అద్భుతంగా ఉంటాయి. ఆ లిరిక్స్ కూడా చాలా బావుంటాయి. కానీ అవును. ఇందులో చందన, చర్చిత ఇవన్నీ కూడా కొంచెం అవును. ఇది అర్థం జయదేవుని అష్టపది అమ్మా. ఇది ఆహాహా! జయదేవుని అష్టపది. ఓకే. మనకేంటంటే ఈ వాగ్గేయకారులు చాలా మంది ఉన్నారు. హ్మ్. జయదేవుడు మొదలుకొని అన్నమాచార్య, మనకి మనకి రామదాసు, చాగయ్య, వీళ్ళందరూ కూడా వాగ్గేయకారులు. శ్యామాశాస్త్రి, వీళ్ళందరూ కూడా వాగ్గేయకారులు అనమాట. హ్మ్. వీళ్ళందరూ రాసిన పాటలు, అందులో జయదేవుడు రాసిన అష్టపదులు ఇవన్నీ కూడా. ఈ హుహుహు. అష్టపదిని తెనాలి రామకృష్ణ అన్న సినిమాలో ఉపయోగించారు. ఎన్టీ హుహుహు. రామారావు గారు దాంట్లో ఆ, హ్మ్. శ్రీకృష్ణదేవరాయలుగా నటిస్తే హ్మ్. అక్కినేని నాగేశ్వరరావు గారు తెనాలి రామలింగడుగా నటించారు. హుహుహు. ఆ సినిమాలో ఈ పాట ఉంటుందన్నమాట. ఓకే. అంటే శ్రీకృష్ణదేవరాయల సభలో ఆయన భార్య పాడుతుంది ఈ పాట వీణ వాయిస్తూ. హుహుహు. చాలా అద్భుతంగా ఉంటాయి ఈ పదాలు, ఎందుకంటే ఆ స్వామిని హ్మ్. కీర్తించడం కదా, హ్మ్. కృష్ణుని కీర్తించడం. హ్మ్. అప్పటి పాటలు ఇప్పుడు కూడా గుర్తు చేసుకున్నా ఎంత బాగా అర్థమవుతోంది. కానీ అవును. ఇప్పుడు పాటలకి మనం లిరిక్స్ అసలు అంటే మ్యూజిక్ ఎక్కువగా లిరిక్స్ ఏమి వినిపించవు. అప్పటికి అవును. ఇప్పటికి ఉన్న అవును. తేడా చూస్తే. అవును. అప్పుడేమో అప్పుడు యూత్ పాటలు అలా వినేవారు, ఇప్పుడు హ్మ్. యూత్ ఈ పాటలు ఇలా వింటున్నారు. అంతే, హ్మ్. తేడా ఏం లేదు. హ్మ్. కాకపోతే సంగీతం ఎప్పుడు కూడా అందరికి ఇష్టమైన సంగీతం. హ్మ్. రాగమందను రాగమొలికి రక్తి నొసగును గానం, రేపు రేపను తేపి కలలకు రూపమిచ్చును గానం, చెదరిపోయే భావములను చేర్చి కూర్చును గానం, జీవమొసగును గానం, మది చింతబాపును గానం, పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశల నెంచు, మనసుని మరపించు గానం, మనసుని మురిపించు. ఎంత బాగా చెప్పారు కదా అసలు గానం గురించి. నిజంగానే గదా అదంతా. అవును. అవును. అంటే పాట వింటే సుసిర్వేత్తి పసురువేత్తి గాన ఫణిరస అన్నారు కదా. హ్మ్. హ్మ్. శిశువులు, పశువులు, పక్షులు ఏవైనా సరే హ్మ్. ఆ గానానికి స్పందిస్తాయి. హ్మ్. ఇంకోటేంటి, దేవుడికి అర్చన చేస్తాం మనం. హ్మ్. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. హ్మ్. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అప్పచెప్తాడు. కానీ పాడే వాళ్ళకి మీరు పాడండి, ఆ కీర్తనం చెయ్యండి అని మాకు అప్పచెప్పాడు. అది హ్మ్. మేము చేసుకున్న అదృష్టం. అంతే. మీరు చాలా దేశాలు తిరిగారు. ఎన్నో సభల్లో అవును. మీరు ఈవెంట్స్‌లో మీరు పాటలు పాడారు. అవును. అండ్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్‌తో కూడా మీరు అవును. అప్పటి అలనాటి తారలతో అవార్డులు, రివార్డులు అవును. అవును. తీసుకున్నారు. అవును. ఆ! ఈ ఎలా జరిగింది ఇదంతా కూడా? నాకు చిన్నప్పటి నుంచి నేను పాడుతున్నానమ్మా. నాకు ఆ! 5 ఏళ్ల వయసు నుంచి పాడుతున్నాను. హ్మ్. పాడుతున్నప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన సభలో పాడుతూ ఉన్నాను. హ్మ్. పాడినప్పుడు ఆయనకి నాకు అలా అటాచ్‌మెంట్ పెరిగింది. ఎలా అంటే ఆయన తల్లిగారు, తల్లిగారు అని పిలిచేవారు. కానీ హుహుహు. కూతురులా నన్ను చూసుకునేవారన్నమాట ఆయన. హుహు. ఏ తల్లి నిన్ను కన్నదో, నేను నీ తల్లినైనానురా, ఆ, నీ తల్లినైనానురా, నా వరాల తొలి పంటగా, నా వరాల తొలి పంటగా నీవు నా ఇంట వెలిసావురా, నా ఇంట వెలిసావురా. ఈ పాట పాడుతున్నప్పుడు ఆయన స్టేజ్ మీదకి వచ్చారు. హ్మ్. ఈ ఏ తల్లి నిన్ను కన్నతోని పాడారు, ఆ తల్లిగారు ఎక్కడున్నారు అని అడిగితే అందరు నన్ను ముందుకు తోస్తే అప్పుడు ఇక్కడి నుంచి ఆవిడే మా తల్లిగారు అని చెప్పి అక్కడి నుంచి కంటిన్యూ అయిందనమాట. ఓహ్! సూపర్. అంత పెద్ద హీరోతో మహానుభావుడు మీకు ఆయన. అసలెప్పటికి లైఫ్ టైమ్ మెమరీ కదా అది. మామూలు మెమరీ కాదు. ఎందుకంటే ఆయనతో 9 సంవత్సరాలు దగ్గర దగ్గర హ్మ్. ప్రయాణించాను. ఎందుకంటే చైతన్య రథం మీద పల్లె పల్లెలకు తిరగడం కానీ, ఆయన హ్మ్. ప్రమాణ స్వీకారోత్సవం జరిగినప్పుడు ప్రార్థనా గీతం ముందు పాడటం కానీ, ఆయన హ్మ్. పాటలన్నీ పాడతాను. హ్మ్. రామ కథను వినరయ్యా, ఇహ పర సుఖములను సఖే సీత, రామ కథను వినరయ్యా,
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా, ఆలకించిన ఆలపించిన ఆనందములికించే గాథ వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా అని పాటలన్నీ పాడేదాన్ని. ఆ! ఆయనతో మీకు వచ్చిన మంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఆయన చాలా కార్యక్రమాల్లో కూడా ఎప్పుడైనా సరే హ్మ్. మా తల్లిగారు అంటే నాతో పాటు మా తమ్ముడు కూడా ఉండేవాడు. హ్మ్. మా ఇద్దరిని కూడా మా లవకుశులు అని పిలిచేవారు. అలాగే ఆయన ఆ, ఆయన ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత నా ఆస్థాన కళాకారులు అని మమ్మల్ని ప్రకటించారు. హుహుహు. అప్పుడు ఆ సమయంలోనే శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే బాగుంటుందని చెప్పి ఆయన మమ్మల్ని శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి కాలేజీలో ఆయన తరఫు నుంచి పివిఆర్కే ప్రసాద్ గారు తీసుకెళ్ళి మమ్మల్ని జాయిన్ చేశారు. వావ్! అలా ఆయనతో పాటు అన్ని రోజులు నేను ప్రయాణించాను. హుహు. మరి అప్పట్లో పాత సినిమాల్లో మీకు పాడే ఛాన్స్ రాలేదా? అంటే సినిమాల్లో పాడాలని ఎందుకు మరి మాకు తెలీదు. అంటే ఆ! మాకు తెలిసినంత వరకు పెద్దవాళ్ళు తీసుకెళ్ళాలి. ఆయన హ్మ్. రామారావు గారు కొన్ని సినిమాలు చేసినప్పుడు కూడా చెప్పారు మా నాన్నగారికి, హ్మ్. పిల్లల్ని తీసుకురండి దాంట్లో క్యారెక్టర్స్ కూడా చేయిద్దాము చిన్న హ్మ్. పిల్లలతోటి అని హ్మ్. అన్నారు. మరి ఎందుకని వెళ్ళలేదు నాకు అంతగా తెలీదు అది. ఓకే. అంతే. కాకపోతే సినిమాలో పాడాలని ఎప్పుడూ పెద్దగా అనుకోలేదు. హ్మ్. కానీ మంచి అవకాశం వస్తే తప్పకుండా పాడతాను. హ్మ్. ఎందుకంటే ఓకే. పాత పాటలు, జానపదాలు, ఇప్పుడు కొత్త పాటలు చాలా మందికి కావాలి. హ్మ్. అలా అవకాశం వచ్చినప్పుడు వచ్చిందంటే తప్పకుండా పాడతానమ్మా. ఓకే. అది. అలాగే నాగేశ్వరరావు గారితో మీరెప్పుడైనా కలవడం గాని? నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా నేను చాలా సార్లు అందుకున్నాను. ఆయన చేతుల మీదుగా కూడా అవార్డ్స్ అందుకున్నాను నేను. హ్మ్. అందుకున్నప్పుడు ఆయన ఆయన ఒక మాట అన్నారన్నమాట. హ్మ్. ఒకసారి ఆయన స్టేజ్ మీద నేను ఆయన పాటలన్నీ పాడుతున్నాను. హ్మ్. పాటలన్నీ పాడిన తర్వాత ఆయన విని అప్పుడు నాకు సన్మానం చేసేటప్పుడు ఆయన దగ్గర రాగానే పూలదండ ఇస్తారు కదా! మామూలుగా చేతిలో పెడతారు కదా మనకి. హ్మ్. అందుకని నేను చేతులు ఇలా చాపానన్నమాట. ఆయన హ్మ్. అన్నారు, "మెడలో వేస్తాను నేను" అన్నారు. అంటే నేను నవ్వానన్నమాట. ఆ! "నువ్వు చిన్న పిల్లవేగా నీ మెడలో వేస్తాను నేను" అని మెడలో దండ వేసి, "పొట్టివాళ్ళు ఎప్పుడు గట్టివాళ్ళే" అని అన్నారన్నమాట. నాకది చాలా అసలు నవ్వొస్తుందన్నమాట. పాటలన్నీ విని చాలా చాలా చక్కగా పాడావమ్మా అని అన్నారన్నమాట నన్ను. ఓకే. అలా ఆయన పాటలు కూడా చాలా పాటలున్నాయమ్మా. ఓకే. పాడండి. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది, కలలు మనకు మిగిలిపోవు కలిమి చివరకు, ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు, పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా చల్లగా. సూపర్ అసలు. అంటే అర్థవంతమైన పాటలమ్మా అవి కదా. హ్మ్. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నించుటకు నేనున్నానని నిండుగా పలికే తోడొకరుండిన అదే భాగ్యమో, అదే స్వర్గమో, మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమో, అదే స్వర్గమో. నిజంగా ఆ పాటలలో ఎంత అవును. మీనింగ్ ఉంది గదండీ అసలు. అవును. మనకి దేవదాసు ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారంటే ముందు దేవదాసు గుర్తుకొస్తుంది మనకి. ఆ! తానే మారెనా గుణమ్మే మారెనా, దారి తెందులే నేలేక ఈ తీరాయనా, అడియాస పాలు చేసినారో కోరిన వారు, నిలువెల్లా చెల్లలాయే నిట్టూర్పే తుదాయే, ఏదీ లేని పేదైపోయి ఈ తీరాయనా, తానే మారెనా గుణమ్మే మారెనా, దారి తెందులే నేలేక ఈ తీరాయనా. ఈ పాటని రావు బాల సరస్వతి గారు పాడారు. హ్మ్. తొలి తెలుగు గాయని ఆవిడ హుహు. రావు బాల సరస్వతి గారు. హ్మ్. ఆవిడ అద్భుతమైన పాటలు పాడారు. హ్మ్. ఆవిడ పాడింది ఇంకో పాట కూడా ఉంటుంది. హ్మ్. అదేంటంటే ఆహ్,
ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపెంచి తల్లికి పిల్ల భారమా. అది అంటే ఇంతకుముందు అక్కినే నాగేశ్వరరావు గారిని, రామారావు గారిని తలుచుకున్నాం. ఇప్పుడు రావుబాల సరస్వతి గారు. అంటే మనకు తెలియకుండా వీళ్ళందరూ మనకు వచ్చేస్తూ ఉంటారు మధ్యలోకి కదా. అదే అదే అలా ఇకపోతే మనకి మహానటి అంటే సావిత్రి గారి గుర్తుకొస్తారు కదమ్మా. సావిత్రమ్మ గారు కూడా అంతే, ఎన్నో అద్భుతమైన పాటలు. ఆవిడ నటనతో, ఆవిడ కళ్ళతో అవును అలాగా కట్టేసేవారు ఆవిడ మనల్ని అవును ఆమె కదా. చిరస్థాయిగా నిలిచిపోతారు. అవును. అండ్ ఆవిడ పేరెత్తితే నాకు గుర్తొచ్చేది గోరింటా పూచింది కొమ్మ అవునవును. లేకుండా. అది కొంచెం వయసు సెకండ్ ఇన్నింగ్స్ వచ్చాక లో, సెకండ్ ఇన్నింగ్స్ లో ఆవిడ ఓకే చేస్తారు. అప్పటికి సన్నగా అయిపోయారు ఆవిడ. అవును ఆవిడ పాటలు చాలా ఉన్నాయమ్మా. ఉమ్, ఆవిడ సొంతంగా సినిమాలు చేసి ఉమ్, దర్శకత్వం చేశారు తెలుసా మీకు. ఉమ్, మాతృదేవత అనే సినిమా చేశారు. అందులో ఉమ్, ఎన్టీ రామారావు గారిని హీరోగా ఉమ్, పెట్టి చేస్తారు. ఉమ్. మనకి దేవత సినిమాలో కూడా ఆవిడ కనిపిస్తారు. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి కదా. ఆవిడ గుర్తుకొస్తారు మనకి దేవత అనగానే. ఉమ్, అలాగే మాతృదేవత సినిమా చేశారు ఆవిడ. ఆవిడ అవును దర్శకత్వం వహించారు. మహానటిలో చూసినట్టుగా గుర్తు. అవును. ఉమ్, అలాగే చిన్నారి పాపల సినిమా మొట్టమొదటి తీశారు ఆవిడ. ఉమ్. చివరకు మిగిలేది ఒకటి, ఇవన్నీ కొన్ని సినిమాలు చేశారు ఆవిడ. మాతృదేవత సూపర్ హిట్ అయింది మీరు ఆ ఎప్పుడైనా రోజున. ఆవిడ్ని చూడడము కలవడం లేదమ్మా, నాకు లేదా? తెలీదు. ఆవిడ తెలీదు. చనిపోయినప్పుడు కూడా పెద్దగా నాకు అంటే ఉమ్, తెలుసు ఆవిడ చనిపోయారు సావిత్రి గారు అన్నదే తెలుసు, కానీ ఓకే తెలియదు నాకు. ఘంటసాల గారు చనిపోయినప్పుడు కూడా నాకు అసలు తెలీదు ఘంటసాల ఓకే గారు చనిపోయింది కూడా. ఉమ్, ఇప్పుడు వాళ్ళ పుస్తకాలన్నీ తిరిగేసినప్పుడు ఉమ్, ఒక మనసంతా ఒక బాధతో నిండిపోతుంది అనమాట. ఉమ్, నేను అందరి పుస్తకాలు చదివాను, ఉహుం, అందరికి సంబంధించిన జీవిత చరిత్రలు చదివాను పుస్తకాలు. ఉమ్, నాకు పుస్తకాలు అంటే చాలా ఇష్టం అనమాట. అంటే ఉమ్. అవన్నీ తీసి చదువుతూ ఉంటాను అనమాట ఓ ఎక్కువగా. ఓ నైస్. అలా సావిత్రి మనకి గారి గురించి ఏవైనా తెలియని విషయాలు ఏమైనా చెప్తారా? సావిత్రి గారి గురించి తెలియదేముందమ్మా, అందరికి మనకు తెలిసిన ఆవిడ ఎంత కష్టపడ్డారు, ఏ పరిస్థితికి వచ్చారు. అంత గొప్ప నటి కూడా. ఆవిడ చివరి రోజుల్లో ఆవిడ ఎలా ఉన్నారో మనకు తెలుసు. ఘంటసాల గారు కూడా అలాగే. ఉమ్, అంటే వీళ్ళు ఏం సంపాదించుకోలేదు, సంపాదించాలనే ధ్యాస ఉండేది కాదు వాళ్ళకి. ఆ ఉమ్, కళలో ముందుకు వెళ్ళిపోయేవారు అంతే, ఉమ్, దూసుకుంటూ వెళ్ళిపోయారు. ఉమ్, మహానుభావులు వాళ్ళంతా కూడా అసలు. ఉమ్, శోభన్ బాబు గారి దగ్గరికి వచ్చేసరికి శోభన్ బాబు గారు వీళ్ళందరినీ చూసి ఒక గుణపాఠం లాగా చేసి ఆవిడ ఎలా ఎలా ఉండాలి ఉమ్, మనము అని ఉమ్, శోభన్ బాబు గారు ఉమ్, ఆ, ఎలా పెట్టుబడి పెట్టాలి, అవును ఎలా బ్రతకాలని చాలా మందికి, మురళీమోహన్ గారు కూడా ఆయన ఉమ్, అవును చెప్పారట. ఇలా అవును ఉండాలి, ఇలా చేసుకోవాలి మనము అని చాలా అవును మందికి చెప్పారట. ఉమ్, ఆ, ఓకే. శోభన్ బాబు గారి పాటలు ఏమైనా శోభన్ పాడుకుందామా? బాబు గారి పాటలు కూడా చాలా అసలు, ఆయన ఉమ్, కూడా మహానుభావుడు అసలు. సావిత్రి గారి రెండు పాడుకొని మళ్ళీ శోభన్ బాబు గారి దగ్గరకు ఓకే వచ్చేద్దాం. ఓకే సావిత్రి గారి అన్ని టచ్ చేద్దాం యా పల్లవులు. యా అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి రుసరుసలాడే చూపులతోనే, ముసి ముసి నవ్వుల చందాలు, అలిగిన వేళనే చూడాలి. గుండమ్మ కథ సినిమాలో ఉంది ఇది. అందులో అక్కినే నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, సావిత్రమ్మ, జమునమ్మ, అంతమంది. గుండమ్మగా సూర్యకాంతం గారు. అబ్బా, అద్భుతమైన సినిమా అది, క్లాసిక్ కదా. ఓకే మళ్ళీ అలాగే మాతృదేవత గురించి చెప్పుకున్నాం కదా, దాంట్లో మంచి పాటలు ఉన్నాయి. మనకి ఇప్పటికీ పాడుకున్న పాట ఒకటి ఉంది. అదేంటంటే సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినది. నేను క్విజ్ పెడుతున్నా కదా మధ్య రోజు పాడి. నాకు అదే ఫస్ట్ రెండు గుర్తుంటాయి పల్లవి. సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినది, రాధగా మధుర బాధగా ప్రణయగాథలు మీటినది, మొల్లగా కవితలల్లగా తేనె చల్లు కురిసినది, లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాన దూకినది, మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా. వచ్చిందా? ఏదో తెలుస్తోంది, ఏదో ఉంది అవును. ఇవన్నీ ఓకే. మన ఆమె సావిత్రమ్మ గారి ఇంకా చాలా ఉన్నాయి పాటలు గుర్తు చేసుకుంటే. మనం ఇప్పుడు శోభన్ బాబు గారు అన్నారు కదా, శోభన్ బాబు గారి పాటలు అయితే చాలా ఉంటాయి. ముఖ్యంగా నాకు చెల్లెల కాపురం సినిమాలో పాట ఒకటి, అలాగే మనకి మల్లెపువ్వు సినిమా విన్నారా? మల్లెపువ్వు
అద్భుతంగా ఉంటుంది సినిమా కూడా. హుహు. అందులో లక్ష్మి గారు ఉన్నారు, హ్మ్. వాణిశ్రీ గారు హా! సారీ లక్ష్మి గుర్తొచ్చింది. గారు ఉన్నారు, ఇంకా జయసుధ గారు. ఓకే. గుర్తొచ్చిందా? ఓ పాట నైట్ వెర్షన్‌లో అదొకటి ఉమ్. చాలా మంది వింటూ ఉంటారు. చిన్న మాట ఆ! ఒక చిన్న మాట, ఆ చిన్న మాట ఒక చిన్న మాట, సందేగాలి వీచి సన్నాజాజి పూజి, సందేగాలి వీచి సన్నాజాజి పూజి, జలధరించి చల్లని వేళ చిన్న మాట ఒక చిన్న మాట. దాంట్లోదే ఇది కదా! ఈ పాట. ఇప్పటికి ఎన్ని వ్యూసో ఆ సాంగ్‌కి. అవును, అది చాలా హాయిగా ఉంటుంది పాట. ఇలా 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 మనకి సాగుతూ ఉంటుంది పాట. హ్మ్. రాక రాక నీవు రాక వలపు ఏరువాక, నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా, నువ్వు వస్తే నవ్వులిస్తా పువ్వులిస్తే పూజ చేస్తా, వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు మాట చిన్న మాట. ఎంత అద్భుతమో పాట. అందులో శోభనబాబు గారి పాట నాకు బాగా ఇష్టం అనమాట. హ్మ్. సఖియా ఆ, నీవెంతటి వంచన చేశావు, సిరి సంపద కమ్ముడు పోయావు, విడనాడుట నీకు సులభం, విడనాడుట నీకు సులభం, నిన్ను విడువదులే నా హృదయం, ఓ ప్రియా మరుమల్లియ కన్నా తెల్లనిది, మకరందం కన్నా తీయనిది, మన ప్రణయం అనుకొని మురిసితిని, అది విషమని చివరకు తెలిసినది, ఓ ప్రియా. ఆ పాటలో ఆ సినిమా స్టోరీ తెలుస్తోంది. అంతే కదా! అంటే ఒక హ్మ్. పాట అంటే పాటను కూడా సినిమాలో హ్మ్. అంతర్భాగంగా చేసేవారు. హ్మ్. అంతర్భాగం అయినప్పుడు దాని ద్వారా కొంచెం స్టోరీ తెలియాలి. హ్మ్. అలా అన్నమాట. హ్మ్. అది. ఇక ఇప్పుడు ఇది మాట్లాడుకుంటున్నా కాబట్టి బాలుగారు గుర్తుకు రావాలి మనకి. ఎందుకంటే పాటలు. మహానుభావుడు ఆయన అసలు. దగ్గర దగ్గర 47,000 పాటలు ఎన్నో భాషల్లో. బాలుగారి ఏంటి అంటే మురళీమోహన్ గారికి పాడుతున్నారనుకోండి, హ్మ్. ఆయన గొంతులాగే అవును. పాడతారు. 'సల్మాన్ ఖాన్‌కి' పాడితే ఆయన వాయిస్‌లాగే అవును. పాడతారు. ఈ తరం, ఆ తరం అని లేకుండా ఎన్ని తరాల వాళ్ళకి ఆయన పాటలు పాడారు గదా! అవును. బాలు గారు. అవునమ్మా. హ్మ్. ఇంకోటేంటంటే మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ హ్మ్. సినిమాలో హీరో ఎవరు అన్నది మనకు తెలీదు. అక్కినేని హ్మ్. నాగేశ్వరరావు గారు పాడారు. ఆయనలాగే పాడతారాయన. హ్మ్. మళ్ళీ బాలుగారు శోభన్ బాబు గారు ఇది శోభన్ బాబు గారి పాట. ఇది కృష్ణ గారి పాట. హ్మ్. ఇలా చిరంజీవి పాట ఇది. చిరంజీవి గారి పాట. ఇట్లా తెలిసిపోతుంది మనకి. అంటే అంత ఈవెన్ ఆయన అల్లు రామలింగయ్య గారికి పాడితే కూడా అలాగే పాడేవారు. హ్మ్. ముత్యాలు వస్తావా ఓకే. అడిగింది హ్మ్. ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయ్యారి. వయ్యారేడాడా, చలమయ్య వస్తాను ఆ పైన చూస్తాను, తొందరపడితే లాభం లేదయ్యా. ఎంత బాగుంటుంది అసలు. ఇది అంటే బాలుగారు పాడిన పాట అయితే. బాలుగారే పాడారు. అలాగే తాళి కట్టు శుభవేళ శుభవేళ మెడలో మెడలో కళ్యాణమాల, ఏనాడు ఏనాడు ఏ ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో, తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల. దాంట్లో మిమిక్రీ అంతా బాలుగారే చేశారు. ఓకే. అలాగే బాలుగారు పాటలు రాస్తారు. హ్మ్. ఇంగ్లీష్ పాటలు ఎక్కువగా రాశారు ఆయన. చాలా సినిమాలకు మ్యూజిక్ చేశారు. హుహు. అయితే బాలు గారి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక చిన్న విషయం గుర్తుకొస్తుంది నాకు. ఇది విన్నాను నేను. చెప్పండి. హ్మ్. ఆచార్య ఆత్రేయ గారి దగ్గరికి కొంతమంది నిర్మాతలు వెళ్ళారట. ఒక హ్మ్. సినిమా కోసం పాట కావాలండి అన్నారట. అయితే ఎవరు పాడుతున్నారు అని అడిగారట ఆయన. హ్మ్. బాలు గారు పాడుతున్నారండి అన్నారట. సరే అని చెప్పారు. ఆ పాట రికార్డింగ్ అయినప్పుడు ఏదో కొన్ని పదాలు హ్మ్. కొంచెం
సెట్ అవ్వలేదు. ఉమ్, అది సెట్ చేయడానికి లేదా మార్చడానికో మొత్తానికి ఉమ్, ఆయన తీసుకొచ్చారు వెళ్ళి. ఉమ్, సార్ ఇది మార్చి రాయాలి మీరు చెప్పండి అని. ఆయన కూర్చున్నారు. వేరే అతను ఎవరో పాడుతున్నారు ఆ పాట. అప్పుడు ఆయన అడిగారట, అదేంటి బాలుగారు పాడతారన్నారు కదా, వేరే ఆ అబ్బాయి ఎవరో పాడుతున్నారు అని అడిగారట. ఉమ్, బాలుగారికి కుదరలేదండి, మేము ఈ అబ్బాయితో పాడిస్తున్నాము, ఎలా పాడుతున్నాడండి అని అడిగారట వాళ్ళు. ఉమ్. అడిగితే ఆయన అన్నారట, బాలుగారు అయితే ఫీల్ అవుతూ పాడేవారు, ఈయన కొంచెం ఫీల్ అవుతున్నాడు పాడడానికి అన్నారట. అంటే ఓకే. అలా ఆ, అంటే ఆయన అంత చిన్న నర్మగర్భంగా ఒక మాట చెప్పారన్నమాట. అదే అదే. అలాగే మనకి బాలసుబ్రహ్మణ్యం గారు రాసిన కొన్ని పాటలు ఇంగ్లీష్ పాటలు అవి కూడా ఉంటాయి. మనకి ఇంగ్లీష్ పాటలు కొన్ని రాశారు. ఇప్పుడు ఈ తూర్పు ఈ పశ్చిమ సంగమించిన ఈ శుభవేళ పడమటి సంధ్యారాగాలేవు పారాణి పూసెనులే. అంటే ఈ సినిమాలో ఒక ఇంగ్లీష్ పాట కూడా ఆయన రాశారు. అలాగే భలే భలే మగాడి పోయి బంగారు నా సామి పోయి నీ మగసిరి గులాములో నీ ఆనని దాననోయ్. ఐ డోంట్ నో వాట్ టు సే, తెలియంది మానేసే నీకు తెలిసింది ఆడేసే, తెలియంది మానేసే నీకు తెలిసింది ఆడేసే, తీయంది ఒక భాషే దట్స్ లవ్ లాంగ్వేజ్ హస్సే. ఐ డోంట్ నో వాట్ యు మ్మ్. సే. అదే. కొన్ని పాటలు బాగా తెలుసు మీకు, అసలు చక్కగా పాడుతున్నారు నాకు అసలు. ఈ సాంగ్స్ చాలా ఇష్టం. మ్మ్. నా అంటే ప్లేలిస్ట్ లో ఉంటాయి. అవును, ఇవన్నీ ఇలాంటి పాటలన్నీ ఆయన రాసేవారు. ఏ పాటకి ఆ పాటకి ప్రాణం పోసేవారు ఆయన. ఆ పాటని బట్టి ఆయన ప్రాణం పోసేవారు. కుశలమా నీకు కుశలమేనా, మనసు తెలుసుకోలేక మరి మరి అడిగాను, అంతే అంతే అంతే, కుశలమా. ఆ అంటే ఆ పదాలని పలకటము, ఆ లిరిక్స్ అంటే ఎలా అంటే ఒక తిప్పటం, ఆ వంపులు తీయాలంటే వంపులు గోదావరిలాగా ఆయన చేయగలరు. ఇప్పుడు మీరు పాడుతున్న ఆ అని అట్లా వస్తది కదా. అలాంటి అన్ని గమకాలు అంటారు వాటిని. ఆ ఓకే. గమకాలు బాలుగారు సొంతంగా వేసేవారట. చిన్న తల్లి ఏమంది, నాన్న ముద్దు కావాలంది, పాలుగారు చెక్కిలి పైన పాపాయికి ఒకటి, తేనెలూరు పెదవుల పైన దేవి గారికొకటి, ఒకటేనా ఒకటేనా, మనసు నిలుపుకోలేక మరి మరి అడిగాను, అంతే. అంత అసలు అది ఎలా అంటే పాట వింటుంటే ఒక రకమైన తీగ సాగుతూ ఉంటుంది కదా, రాగం ఆ తీగలాగా సాగుతూ. ఇలాంటి ఎగ్జాక్ట్లీ. పాటలు బాలుగారి గొంతులో కానీ, సుశీలమ్మ గొంతులో కానీ, జానకమ్మ గొంతులో కానీ ఆ పాటలు అర్థవంతమైన పాటలు. అర్థవంతమైన పాటలు అంటే చాలా ఉంటాయమ్మా, కొన్ని పాటలు ఉంటాయి. ఇది బాలుగారు పాడిన పాట, డిఫరెన్స్ చెప్తాను. యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు, దేవుడి గుడిలోదైన పూరి గుడిసెలోదైన గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు, ఆ దీపముండదు, యాతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు, పలుపు తాడు మెడకేసి పాడియావురా, పసుపు తాడు ముడులేసి ఆడుదాయిరా, కుడితి నీళ్లు పోసినా అది పాలు కుడుపుతాది, కడుపు కోత కోసినా ఇది మనిషికే జన్మ ఇత్తాది, బొడ్డు పేగు తెగి పడ్డా రోజు తలుసుకో, గొడ్డు కాదు ఆడదని నిజం తెలుసుకో,
యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు కదా. అద్భుతం. అద్భుతం నిజంగా. ఇది ప్రాణం ఖరీదు సినిమాలో ఉంది. హ్మ్. చిరంజీవి గారి ఫస్ట్ సినిమా. హ్మ్. యాక్చువల్గా చిరంజీవి గారి ఫస్ట్ సినిమా పునాది రాళ్ళు. హ్మ్. దానికంటే ముందు ఇది రిలీజ్ అయింది. హుహు. అందుకని ఇదే ఫస్ట్ సినిమా అయింది ఆయనకి. హుహు. అందులో సత్యనారాయణ గారు పాడుతున్న పాట ఎంత అర్థవంతంగా ఉంటుంది ఈ పాట. హ్మ్. అలాగే గురువుని మించిన శిష్యుడు సినిమాలో జానకమ్మ ఒక పాట పాడారు. హ్మ్. పువ్వులు పూజులు 10,000 భగవానుని మెడలో యదివ్రాలు, ప్రాణములున్నవి అందరికీ ప్రణయము తెలిసేదెందరికీ, పువ్వులు పూజులు 10,000 భగవానుని మెడలో యదివ్రాలు, చేజారినది నిన్నటి దినము జనించనిది రేపటి దినము, చేజారినది నిన్నటి దినము జనించనిది రేపటి దినము, అవి అందనివి మనకెందుకురా, అవి అందనివి మనకెందుకురా, ఈ దినమే మనదనుకుందామురా, పువ్వులు పూజులు 10,000 భగవానుని మెడలో ఎదిరాలు. సూపర్. ఇంకోటి జానకి గారు చిన్న పిల్లలకు కూడా ఒక పాట ఆ. పాడారు గదా! గోవుళ్ళు తెల్లనా గోపయ్య నల్లనా గోధూళి ఎర్రనా ఎందువలన, తెల్లావు కడుపుల్లో కరావులుండవా ఎందుకుండవు, కరావు కడుపున నల్లావు పుట్టదా, హాయ్ 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 అంటే ఆవిడలాగా నేను అనలేను. అంటున్నారు. ఆవిడ ఎంత అద్భుతంగా అదొకటి. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, అమ్మ నన్ను కొట్టింది బాబోయ్, అమ్మ నన్ను తిట్టింది బాబోయ్, ఊరుకో మా నాన్న నిన్నూరడించ నేనున్నా, చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా నేను ఊరుకోను అంటాడు మధ్యలో. అంటే ఆవిడ చిన్నపిల్లల వాయిస్తో ఒకటి, హ్మ్. ముసలమ్మ వాయిస్తో కూడా జానకమ్మ అవునా? గారు పాడారు తెలుసా. ఓకే. ఆహా! తెలీదు. అది 16 వయసు సినిమాలో. హుహు. అదేంటంటే, ఎండెలంటి నా ఓడే సెందురూడా, ఎండ దెబ్బ కాసాడు సెందురోడా, పోయినోడు పోకుండా రాత్రి నా కళ్ళోకొచ్చాడు, చిన్ననాటి ముచ్చటే సిలక పచ్చన, ఒకనాటి మాటైనా నూరేళ్ళ ముచ్చట, నూరేళ్ళ ముచ్చట. అది మీరు కూడా భలే తిప్పేస్తున్నారు. లేదు లేదు పిల్లల్లాగా, నాకు అంతగా రాదు, పెద్దవాళ్ళలాగా. నాకు అంతగా రాదు, గుర్తొచ్చిన కాడికి పాడానమాట. అది ముసలావులాగా పాడారు, ఆవిడ మాత్రమే పాడగలరు అట్లా. హ్మ్. కొంతమంది హీరోయిన్స్ వాళ్ళకి వాళ్ళే పాడుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారుగా. అవును భానుమతి గారు. అవును భానుమతి గారి పాడుకుంటారు, హ్మ్. ఎస్ వరలక్ష్మి గారు, హ్మ్. అలాగే మనకి పాత ఆవిడ శాంతకుమారి గారు. హ్మ్. భానుమతి గారు అయితే ఆ ఆ ఆ ఆ ఆ ఆ మనసున మల్లెల మాలలుగెనే, కన్నుల వెన్నెల డోలలుగెనే, ఎంత హాయి ఈ రేయి నిండెనో, ఓ ఎంత హాయి ఏ రేయి నిండెనో, ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండేనో. ఇది భానుమతి గారు. ఎస్ వరలక్ష్మి గారు చాలా పాటలు పాడారు ఆవిడ కూడా. హ్మ్.
వరాల పేరమయ్యా వనరం చాలునయా పరాకు చేయకయా పదే పదే మిగలదయ్యా వరాల పేరమయ్యా తిరుమల తిరుపతి వెంకటేశ్వర కూరిమి వరముల కురియుమయ్య ఓ తిరుమల తిరుపతి వెంకటేశ్వర కూరిమి వరముల కురియుమయ్య. నాకు ఇంకా ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి ఆవిడ కూడా, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. అలాగే శాంతకుమార్ గారు ఎన్నాళ్ళనినే కన్నులు కాయగా ఎదురు చూతురా కన్నా ఎంత వేడినా ఎంత చూసినా ఈనాటికి దయరాదేలా గోపాల నంద గోపాల గోపాల నంద గోపాల. ఎంత అద్భుతమైన పాటలు పాడారమ్మా. అందరి ఆ పాటలు పాడుతూ ఉంటే ఒక్కసారిగా అట్లా పాత సినిమాలు చూసినట్టుగా అనిపిస్తోంది. చాలా అద్భుతమైన పాటలు పాడి మమ్మల్ని అలరించి పాత తారలందరినీ గుర్తు చేశారు మా స్టూడియోకి వచ్చి. చాలా చాలా ధన్యవాదాలు. నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా, ఎందుకంటే పాత వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఆ పాటలు పాడడం నేను అదృష్టంగా భావిస్తాను. వాళ్ళు నాకు తెలిసినంత వరకు పాడాను. మరికొన్ని పాటలు మళ్ళీ ఒక్కసారి మనం నెక్స్ట్ టైం పాడుకుందాం. తప్పకుండా పాడుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.